అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐబొమ్మ రవిని పొగుడుతూ హైదరాబాద్ సిపి సజ్జనార్పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. సినిమా వాళ్ళేమైనా నిబంధనలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. దోపిడి దొంగలను పక్కన కూర్చోబెట్టుకున్నారన్నారు. థియేటర్లలో పాప్కార్న్ 300 రూపాయలు, వాటర్ బాటిల్ 100 రూపాయలకు అమ్ముతారా అని మండిపడ్డారు. ఇదేం దోపిడీ సజ్జనార్, మీ జీవితమంతా ఫేక్ ఎన్కౌంటర్లే అని ఆరోపించారు. ఐబొమ్మ రవి దమ్మున్నోడు అన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీఆర్పీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు సిపి సజ్జనార్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఒక రకంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు అత్యంత హాట్ టాపిక్ గా మారినటువంటి ఐబొమ్మ రవి వ్యవహారంలో ఉద్దేశించి తీన్మార్ మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఏదైతే ఈ యొక్క ఫేర్ ఎన్కౌంటర్లు అని చెప్పేసి మాట్లాడారు. సో దీని మొత్తం సిపి సజ్జనార్ తన జీవితం మొత్తం కూడా ఒక ఫేక్ ఎన్కౌంటర్లే అని చెప్పేసి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో ఐబొమ్మ రవి దమ్మున్నోడు అని చెప్పేసి కూడా కొంత అతనికి మద్దతుకి ఇచ్చేలా మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రస్తుతానికి మొత్తం ఈ ఐబొమ్మ రవి చుట్టే ఇప్పుడు మొత్తం కూడా చర్చ జరుగుతాం. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటుగా కొంత పోలీసు అదేవిధంగా ఇతర సంబంధించిన పలు దగ్గర కూడా ఈ ఐబొమ్మ రవికి సంబంధించిన టాకే నడుస్తోంది. సో సినిమా వాళ్ళకు ఒక నిబంధనలు ఉంటాయి, మిగతా వాళ్ళకు ఒక నిబంధనలు ఉంటాయా అని చెప్పేసి కూడా తీన్మార్ మల్లన్న సజ్జనార్ను ప్రశ్నించిన పరిస్థితి కనబడుతోంది. అంతేకాదు దోపిడి దొంగలను పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. థియేటర్లలో పాప్కార్న్ 300 రూపాయలు, వాటర్ బాటిల్ 100 రూపాయలకు అమ్ముతారా? ఇదేం పద్ధతి? ఇది మీకు కనబడట్లేదా అని కూడా కొంత అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా తీన్మార్ మల్లన్న సిపి సజ్జనార్ టార్గెట్ గా చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారుతుంది. సో మొత్తంగా ఐబొమ్మ వ్యవహారంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. సో గత వారం రోజులుగా ఐబొమ్మ రవికి సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకోవడం, అదే సందర్భంలో అతన్ని విచారిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున అతనికి సోషల్ మీడియాలో ఒకవైపు ఐబొమ్మ రవికి పెద్ద ఎత్తున మద్దతు కూడా ఉందని ఒక కొంత ప్రచారం జరుగుతూ ఉంది. సోషల్ మీడియా అతనికి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారండి. సో అట్లాంటి పోస్టులు పెట్టే వారికి కూడా అరెస్ట్ చేస్తాము, కేసులు పెడతామని చెప్పేసి కూడా సజ్జనార్ కూడా ఇంతకుముందు ప్రకటించే పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కరెక్టే, కానీ సినిమా వాళ్ళు చేస్తున్న దోపిడీని మీరు ఎంతవరకు అట్రాక్ట్గలుగుతున్నారు? ప్రస్తుతం సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి ఉందా? కేవలం వాటర్ బాటిళ్లకు పాప్కార్న్లకి వందలు పెడితే ఇక టికెట్ దగ్గర చెప్పనవసరం లేదు. ఇంతగానో మొత్తం దోపిడీకి తెగబడుతున్నటువంటి వాళ్ళని మీరు పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకు మద్దతుగా ఉంటారా అన్నట్టుగా కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సజ్జనార్ టార్గెట్ చేస్తున్నారు. సో మొత్తంగా ఇప్పుడు సజ్జనార్ టార్గెట్ చేస్తూ మాట్లాడిన తీన్మార్ మల్లన్న పైన ఎట్లాంటి పరిణామాలు ఉండకపోతాయి, సజ్జనార్ తిరిగి ఏమన్నా రిప్లై ఇస్తాడా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. రాధాకృష్ణ, ఐబొమ్మ రవికి మద్దతు పెరుగుతుంది. రవి చేతన ఐబొమ్మ వెబ్సైట్ ని డిలీట్ చేయించారు. అయినా కూడా ఐబొమ్మ 1 పేరుతో ఇప్పటికీ మళ్ళీ అది చూపిస్తోంది. దీన్ని ఎలా కట్టడి చేసే అవకాశాలున్నాయి? పైరసీ అనేది దశాబ్దాలు కొనసాగుతుంది. ఒకరు కాకపోతే ఐబొమ్మ రవి కాకపోతే ఇంకో XYZ. సో ఈ పైరసీని అరికట్టలేని పరిస్థితి ఉంది. సో అదే సందర్భంలో ఇటు సినిమా టికెట్లు, సినిమా థియేటర్ల నిర్వహణ కావచ్చు, సినిమా టికెట్ల విషయంలో కూడా కొంత చర్చకు ఇప్పుడు తెరపైకి వచ్చింది. సామాన్యులందరికీ కూడా పెద్దవాళ్ళ నుంచి మొదలు పెడితే సామాన్య వారందరి విషయం అందరికి కూడా ఇప్పుడు సినిమా థియేటర్ టికెట్లు, అదే విధంగా ఈ యొక్క సినిమాకు వెళ్ళాలనుకుంటే ఒక టికెట్ కి ఒక ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబం సినిమాకు వెళ్ళాలంటేనే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి. సో అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ అందరూ కూడా ఇటు పైరసీని ఇట్లాంటి సినిమా వ్యవస్థ నమ్ముకుంటున్నారు. అందుకోసం ఈ ఐబొమ్మ రవికి మద్దతు ఉందనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఐబొమ్మకు సంబంధించి ఇప్పటికే మొత్తంగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి అతనికి సంబంధించి పూర్తి స్థాయి ఆ వెబ్సైట్లకు అది సంబంధించి సినిమాని ఎక్కడికక్కడ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు అది ఐబొమ్మను బ్లాక్ చేసినప్పటికీ ఇంకో నెక్స్ట్ ఐబొమ్మ 1 పేరుతో ఇప్పుడు మళ్ళా తాజాగా ఒక వెబ్సైట్ రావడం కూడా సంచలనంగా మారుతా ఉంది. సో ఇదంతా కూడా ఒక
సీరియల్ వ్యవస్థగా నడుస్తూ ఉంది. ఒకరు పోయినా ఇంకొకరు వస్తూనే ఉంటారు. ఇది మాత్రం ఆగదు అంటే అందులో ఇప్పుడు అంతా కూడా చర్చ జరుగుతోంది. సో మొత్తంగా ఈ పరిణామాలు ఎలా దారితీస్తాయి, సో నిజంగానే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినా కూడా ఈ పైరసీని ఎంతవరకు అరికట్టి చేయగలుగుతారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.